అసెంబ్లీలో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. జూలై 29, 2024 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, అరే మార్కెట్ లో 5 రూపాయలకే కరెంట్ దొరుకుతుంది, మేము ఎన్టీపీసీ దగ్గర 8 రూపాయలకి 9 రూపాయలకి ఎందుకు కొనాలి, మేం కొనం, ఇదంతా దండగా అని మాట్లాడి. ఆ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే, ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసమే కట్టింది ఎక్స్క్లూజివ్. ఆడ బోర్డు కూడా పెట్టిండ్రు. ఆడ బోర్డు కూడా ఎన్టీపీసీ అని పెట్టలే, తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ అని ఎన్టీపీసీలో బోర్డు పెట్టి తెలంగాణ కోసం ప్రత్యేకంగా 4000 మెగావాట్ల ప్లాంట్ కట్టింది. అరే మేము రెడీ అయింది, మా పని స్టార్ట్ అయింది, పీపీఏ చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు. మాకు థర్మల్ పవర్ వద్దు, నువ్వు ఎన్టీపీసీలో 7 రూపాయలు 6 రూపాయలు అంటుండ్రు, మాకు 4 రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇవాళ మార్కెట్లో 5 రూపాయలు 5 రూపాయల 30 పైసలకు మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పని ప్రారంభిస్తే ఒక 6 సంవత్సరాలు 4 నుంచి 5 సంవత్సరాలు పడతాయి అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ ఈ రోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు అంటుండ్రు, కట్టుడు అయిపోయే వరకు ఇంకా పెరిగి 8 రూపాయలు అవుతుంది అంటుండ్రు. మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంట్ 800 మెగావాట్లకు 10,880 కోట్లు అవుతుందని నిన్న డిపిఆర్ కేబినెట్ ముందు పెట్టిండ్రు. 800 మెగావాట్లకు 10,880 రూపాయలు అయిద్దని పెట్టారు. ఒక యూనిట్ కి ఎంత అవుతుంది అంటే 8 రూపాయలు ఖర్చు అయిద్దని పెట్టారు. ఈ 800 మెగావాట్లు కట్టడానికి 10,880 కోట్లు కావాలి అన్నారు. నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది కదా. 5-6 ఏళ్లలో ఈ 10,880 కోట్లు కాస్త పెరిగి 14-15 వేల కోట్లు అయింది కదా. ఇందాక నేను చెప్పిన ఎఫ్జిడి కావచ్చు, అక్కడ ల్యాండ్ లేదు. ఇప్పుడు ఉన్నది 300 ఎకరాలు మాత్రమే ఉంది రామగుండం పాత ప్లాంట్. 800 పెట్టాలంటే ఇంకో 300 ఎకరాలు జాగ్ కొనాలి, ల్యాండ్ కొనాలి, ఎఫ్జిడి పెట్టాలి. మీరు ఇంకో 5-6 ఏళ్లు కట్టే వరకు ఈ 10,880 పోయి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్లు అయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది? 10 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. మరి 5 రూపాయలకే మార్కెట్ లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి 10 రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు? 5 రూపాయలకే దొరికేది నువ్వే చెప్పింది నిజమే అయితే రేపు రామగుండం ప్లాంట్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ 10 రూపాయలు అవుతుంది. డబుల్ ద కాస్ట్ పెట్టి ఎందుకు ప్లాంట్ పెడుతున్నావు? కమిషన్ల కోసమే కాదా? దీనికి సమాధానం చెప్పు.